మార్చి 2025 ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో దర్శి ఝాన్సీ మహిళా కళాశాల విద్యార్థినుల ప్రభంజనం. దర్శి పట్టణంలో ప్రముఖ డాక్టర్లు డాక్టర్ బి కోటిరెడ్డి, డాక్టర్ పి ఝాన్సీ గార్ల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఏకైక మహిళా కళాశాల మీ ఝాన్సీ మహిళా కళాశాల. మార్చి 2025 ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో సెకండ్ సాధించిన మా విద్యార్థిని దొండ్లేటి శైలజ, డాటర్ ఆఫ్ వెంకటేశ్వరరెడ్డి, కొస్టాలపల్లి. ఆడపిల్లలకు అత్యున్నత విద్య, సురక్షితమైన మహిళా కళాశాల కొరకు ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు మీ సరైన ఎంపిక మా ఝాన్సీ మహిళా జూనియర్ కళాశాల. ఎలక్షన్ తర్వాత అధికారంలో లేకపోయినామో మన కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అనుకున్నాం. కానీ ఏ గ్రామం పోయినా ఎక్కడ పోయినా కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నప్పటికి కూడా జగన్ మీద ప్రేమ చెక్కు చెదరలా. ప్రతి ఒక్కరు, ప్రతి కార్యకర్త మా వెనక జగన్మోహన్ గారు ఉన్నారు, మాకే ఇబ్బందులు లేవు. ఇబ్బందులు పెడితే సంవత్సరాలు ఇబ్బంది పెడతారు, 2 సంవత్సరాలు ఇబ్బంది పెడతారు. ఎన్ని ఇబ్బందులైనా మేము పడతాము. మళ్ళా మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు. దెబ్బకి దెబ్బ, దెబ్బకి దెబ్బ తీర్చుకోవడానికి రెడీగా ఉండండి. జగన్మోహన్ గారు ఏమని చెప్పారు? ఎలక్షన్ల ముందు చరిత్రలో ఆ రోజు రాజశేఖర్ గారు ఎలక్షన్ ఇచ్చిన హామీలు నెరవేర్చారు. మళ్ళీ ఎలక్షన్ల ముందు కరోనా వచ్చినప్పటికి కూడా ఎన్ని కష్టాలు రాష్ట్రంలో వచ్చినా కూడా ఇచ్చిన హామీలు మొత్తం 100కి 100% హామీలు నెరవేర్చిన దమ్ము, ధైర్యం, సత్తా ఉన్న ఏకైక మగాడి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరని చెప్పి సమాధానం చేస్తున్నా. మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు సూపర్ 6 హామీ ఇచ్చారు. అందరికీ గ్యాస్ బండ్లు ఇస్తా అన్నారు, బస్సులు ఇస్తా అన్నారు, మహిళలందరికీ, యువతులందరికీ ఉద్యోగాలు ఇస్తా అన్నారు, రైతులందరికీ 20,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా చరిత్రలో ఈయన నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సభాపతులు చేస్తున్నా. మళ్ళా చంద్రబాబు నాయుడు అంటారు, నా గల్లా పెట్టి ఖాళీ ఉంది, సంపద సృష్టించాలి, ఎలా సృష్టించాలో తెలియజేయాలి అన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎలక్షన్ ముందు జగన్మోహన్ గారు ఎన్ని అప్పు చేసినా తప్పు చేసినా ఇచ్చిన హామీలను నెరవేర్చి లక్ష